ఓకే. ఇప్పుడు జంతర్ మంతర్లో 10,000 మంది ఆ ప్లేస్లో 5-10,000 మంది పడతారు సార్. యాక్చువల్లీ జంతర్ మంతర్ ఢిల్లీ చూసిన వాళ్ళకి చాలామందికి అవగాహన ఉంటుంది. 10,000-15,000కు మించి పట్టరు. ఎందుకంటే నేను అన్నా హజారే మొదటి రోజు దీక్ష చేసినప్పుడు ఆయన పక్కనే ఉండి రాత్రి 9 గంటల బులెటిన్ లైవ్ ఇచ్చాను. తర్వాత 3వ రోజుకి చాలా పెరిగిపోయింది. 3rd రోజు నుంచి పెరిగారు. మొత్తం జంతర్ మంతర్లు ఎంత చూసినా 10,000-15,000కు మించదు. ఒక 10,000 మంది 15,000 మంది వచ్చి ధర్నా చేసి అప్పుడైనా ఇప్పుడైనా మాకు ఇది కావాలని డిమాండ్ చేసి, ఎందుకంటే దేశ రాజధానిలో చేస్తేనే అది, మిగతా ఇప్పుడు హైదరాబాద్లో చేసినా ముంబైలో చేసినా పెద్ద ఉండదు కాబట్టి దేశ రాజధాని పార్లమెంట్ దగ్గర తీసి ఏ డిమాండ్ అయినా సాధించక అనుకోవచ్చు అన్నది కరెక్టా? మీ ప్రశ్నలకు సమాధానం ఉంది భరత్. ఆ రకంగా అయితే అరాచకత్వం వస్తుంది దేశంలో. మీరు మాట చెప్తారు, నేను మాట చెప్తాను. మీ గొంతు ఎక్కువ ఉంటే మీ మాట చెల్లి, నా గొంతు ఎక్కువ ఉంటే నా మాట చెల్లి, నా దగ్గర పెద్ద ఆయుధం ఉంటే నా మాట చెల్లి. ఇది ప్రజాస్వామ్యం రాజ్యాంగం ఎందుకు పెట్టాం? మనం రూల్స్ ఆఫ్ ది గేమ్ పెట్టాం. అభిప్రాయ భేదాలను సమన్వయం చేయడం కోసం కొన్ని పద్ధతుల్ని పెట్టాం రాజ్యాంగంలో. చాలా ఎందుకు ఇంత పొడిగైన రాజ్యాంగాన్ని ఇన్ని 100 పేజీలు ఎందుకు రాసుకున్నాం ఇన్ని అధికరణాలు? మన అభిప్రాయ భేదాలని ప్రజా సంక్షేమం కోసం సమన్వయం చేయటం ఎట్లా, ఏకాభిప్రాయం సాధించడం ఎట్లా, ఏకాభిప్రాయం లేకపోతే శాంతియుతంగా అందరూ అంగీకరించేట్టు నిర్ణయాలు తీసుకోవటం ఎట్లా, ఒకవేళ ఆ నిర్ణయం నచ్చకపోతే వచ్చే ఎన్నికల్లో వాళ్ళు ఓడించడం ఎట్లా, ఇదంతా పెట్టాం మనం. దాన్ని మనం గౌరవించకపోతే ప్రజాస్వామ్యం గురించి స్వేచ్ఛ గురించి మాట్లాడే అర్హత మనకు లేదు. ఓకే ఓకే. సో ఒకటి ఇక్కడ సార్, ఇప్పుడు సిజేపీ కాక్రోచ్ జనతా పార్టీ సంబంధించి చూసాం. జంజీ మొత్తం మంది సపోర్ట్ ఉన్నట్ట కాక్రోచ్ జనతా పార్టీకి. నిజంగా జంజీ వ్యతిరేకంగా ఉంటే అంటే నాకేంటంటే ఒక 4 రాష్ట్రాల ఎన్నికలు మొన్నే జరిగాయి. వెస్ట్ బెంగాల్, అక్కడే యూత్ ఉన్నారు కదా, అక్కడ 18 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఉన్నారు. వెస్ట్ బెంగాల్ తర్వాత రాష్ట్రాల్లో మరి భారతీయ జనతా పార్టీకి మద్దతు కనబడ్డది. ఈ 2 నెలల్లో ఆ తర్వాత నీట్ ఎగ్జామ్ లీక్ అయింది. ఇంతలోనే వ్యతిరేకత వచ్చినట్ట. ఎందుకంటే ఇప్పుడు ఈ ఉద్యమంలో వేరే శక్తులు ప్రవేశించాయి అని అనేవాళ్ళు కూడా ఉన్నారు. మనం 2 వాదనల్ని తిరస్కరించాలి. కొంతమందిని సమీకరించాను, నా మాట మీడియా వింటోంది కాబట్టి నేను చెప్పిందే వేదం అన్న మాటని తిరస్కరించాలి. ఉదాహరణకి మన్మోహన్ సింగ్ గారితో నేను చాలా స్పష్టంగా 2011లో చెప్పాను. ఏమంటే ఒక్పాల్ బిల్ కావాలని కోరారు, నేను కూడా కోరాను, గట్టిగా వాదించాను, జనం చుట్టూ తిరిగాను, ప్రజలను సమీకరించాను. అలాంటి చట్టం కావాలి. కానీ ఎలాంటి చట్టం కావాలన్నది ఒకే ఒక్క బృందం, ఒక్క కామా ఒక్క పదంలో తేడా లేకుండా 5గురు, అన్నా హజారే, శాంతి భూషణ్, ప్రశాంత్ భూషణ్, అరవింద్ కేజ్రీవాల్, కిరణ్ బేడి, 5గురిలో ఒక్క కామా కానీ ఒక్క పదం కానీ తేడా లేదు. ఈ 5గురితో జాతీయ కమిటీ పెట్టాక మీకు ఎవరిచ్చాడు? వీళ్ళు జాతీయ కమిటీ ఎట్లా అవుతారు? ఈ దేశంలో మహామహులు ఉన్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు నిజాయితీకి పేరొందిన వాడు ఉన్నారు. చీఫ్ విజిలెన్స్ కమిషనర్గా చేసిన వాడు ఉన్నారు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా చేసిన వాడు ఉన్నారు. ప్రజాజీవనంలో అత్యున్నత ప్రమాణాలు పాటించిన ఉన్నారు. వాళ్ళందరితో కూర్చోబెడితే మీకు ఒక జాతీయ సలహా వచ్చేది. వాళ్ళు మల్లాగుల్లాలు పడేవాడు. కానీ దానిలో బోర్డు ఉంటాయి. ఒకటి చేస్తే లాభం ఏంటి, నష్టం ఏంటి, చివరికి ఒక నమూనా మెల్లేరికి వచ్చేది. ఈ తప్పు చేశారని చెప్పి కాబట్టి ఒక 10 మంది కూర్చుని బాగా డెసిబెల్ లెవెల్ ఉంది కాబట్టి, గొంతు ఉంది కాబట్టి, లేకపోతే నా దగ్గర డబ్బు ఉంది కాబట్టి, లేకపోతే 10 మందిని సమీకరించాను కాబట్టి, లేకపోతే మరి రోడ్లు ఆపాను కాబట్టి నేను చెప్పిన మాట నెగ్గాలని చెప్పాను, అది ప్రజాస్వామ్యం కాదారు. దానిలో ఏమాత్రం అనలేదు. అట్లాగే ప్రభుత్వాలు కూడా మేము నెగ్గాము ఎన్నికల్లో కాబట్టి మా మాటే వేదవాకు, నువ్వు చెప్పింది నేను వినక్కర్లేదు అంటే తప్పది. కొన్ని విషయాల్లో నరేంద్ర మోడీ చాలా మొండిగా ఉన్నారు. మణిపూర్ విషయంలో ఒక్కసారి కూడా విజిట్ చేయలేదు. తర్వాత ఈ విషయం కూడా, ఈ నీట్ సంబంధించి కూడా. తర్వాత హర్యానాలో రెజ్లింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడు, జాతీయ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ను ఆయన తప్పించాలి అన్నా సరే భారతీయ జనతా పార్టీ వినలేదు. దానివల్ల హర్యానాలో పార్లమెంట్లో ఫలితం చూసింది కానీ మళ్ళీ అసెంబ్లీలో గెలిచారు. వాళ్ళ పార్టీ నుంచి సస్పెండ్ అవన్నీ అప్పుడు ఆ డిమాండ్ వినలేదు. ఏంటంటే మౌలికమైన సిద్ధాంతము లేకపోతే దేశ దీర్ఘకాలిక ప్రయోజనం విషయంలో కఠినంగా ఉండాలి. కానీ అది కూడా అంత తేలిక కాదు. ఇప్పుడు వ్యవసాయ చట్టాలు దేశ దీర్ఘకాలిక ప్రయోజనాలకు అవసరం, కానీ వెనకబడాల్సి వచ్చింది. ప్రజాస్వామ్యంలో పట్టుబడులు ఉండాలి. కానీ వీరున్నంత వరకు సమర్థుడైన నాయకుడు జాతి దీర్ఘకాలిక ప్రయోజనాలని పణంగా పెట్టకూడదు. ఎందుకంటే స్వల్పకాలంగా ప్రజలకు కలిగే సంతృప్తి, దీర్ఘకాలంగా సమాజానికి కలిగే ప్రయోజనం, ఈ రెంటికి మధ్య చాలా సందర్భాల్లో వైరుధ్యం ఉంటుంది.
ఉన్న డబ్బులన్నీ మీకు పంపిణీ చేస్తానంటే మీరు చాలా పాపులర్ అయిపోతారు. కానీ రేపు మన పిల్లలంతగా అడుగు తినిపోతారు. భవిష్యత్తులో వాళ్ళందరికీ అప్పుల భారం పెరుగుతుంది, వాళ్ళు కట్టాల్సి వస్తుంది, వాళ్ళ బతుకు నాశనం అవుతుంది. ఓకే. కాబట్టి సమన్వయం పాటించాలి. ఇప్పుడు జాతీయ స్థాయిలో మీరు చూడండి, లేకపోతే కొన్ని రాష్ట్రాల్లో చూడండి, చాలా సమర్థంగా ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తున్నారు. అటు సంక్షేమాన్ని ఇస్తున్నారు, ప్రజలు ఆకట్టుకుంటున్నారు. కానీ అది సంక్షేమ పరిపాలన కాకుండా బట్టలు నొక్కితే సంక్షేమం పంపించడం నాకేం పని లేకుండా జాతీయ రహదారులు కావచ్చు, మూల పెట్టుబడులు కావచ్చు, ఆర్థిక అభివృద్ధికి ఊతం కావచ్చు పనిచేస్తున్నాం. అక్కడ కఠినంగా ఉండాలి. ఆ రెంటిని బ్యాలెన్స్ చేస్తూనే కఠినంగా నిలబడాలి.